వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం. ఇక ఆయన ఏదో పంతం బట్టి మాట్లాడారు కాబట్టి ఆ పేరుని మనం అనవసరంగా పెట్టక్కర్లేదు. ముద్రగడ పద్మనాభం గారని పిలుచుకుందాం చక్కగా. ముద్రగడ పద్మనాభం గారికి కాస్త అనారోగ్య పరిస్థితితోటి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారు అనేటువంటి వార్త అయితే తెలుస్తోంది. అయితే ముందుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే వయసు పైబడింది, అట్ ద సేమ్ టైం అనారోగ్యం, దాంట్లో కూడా కిడ్నీలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో ఆయన కోలుకోవడానికి దాదాపుగా ఒక 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరం, త్వరగానే కోలుకుంటారని కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ముందుగా ఆయన అస్వస్థతకు గురవడంతో యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారని, ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇదంతా అవుతోంది. ముందుగా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చేర్చడం, అక్కడ కూడా సరిగ్గా ఆయన రెస్పాండ్ అవ్వకపోవడంతో మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు అనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి మరి టైటిల్లో మాట్లాడుకున్న దాని ప్రకారం చూడాలి అంటే ముందుగా ఒక ఆడియో క్లిప్ మీకు వినిపిస్తాను. చేశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు జగన్. ఎలాంటి ఆందోళన పడద్దని, ఆయన తప్పకుండా కోలుకుంటారని గిరితో జగన్ అన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, ఆయనకు జరుగుతున్న చికిత్సను, ఆరోగ్య పురోగతిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నానని జగన్ చెప్పారు. ఏ సహాయం కావాలన్నా ఎప్పుడైనా తనకు ఫోన్ చేయడానికి సంకోచించవద్దని గిరితో జగన్ అన్నారు. ధైర్యంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని, ఆయన తప్పకుండా కోలుకుంటారని గిరితో జగన్ చెప్పారు. ముద్రగడ గిరి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నాకు ఫోన్ చేయడానికి మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు, డౌట్ ఏం లేదు, మీరు కాల్ చేయండి, ఎలా ఉంది నాన్నగారికి, హెల్త్ బాగుంది, ఆయన త్వరగానే కోలుకుంటారు అని చెప్పని ఫోన్లో మాట్లాడారు. ఇది ఒక 30 సెకండ్ల వార్త, జస్ట్ ఒక 30 సెకండ్స్ న్యూస్ ఐటమ్ అంతే. 2014-19 మధ్యకాలంలో కాపు ఉద్యమం గురించి, అలాగే కాపుల రిజర్వేషన్కి సంబంధించి ఏ విధంగా పోరాటం చేశారు ముందుండి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, అందులో లోటుపాట్లు కానీ విమర్శలు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏ విధంగా ఉన్నారనేది కూడా చూసాం. 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మరి వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానీ లేదంటే ప్రయత్నాలు కానీ ఈయన దాటలేకపోయాయి, ఈయన మించి చేయలేకపోయారు. ఈయన చాలా సాహసోపేతంగా ఆ వయసులో కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు, పోటీకి ఎలాగా ఇచ్చేశారనేది కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్గా ఆయన పోరాటం. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అన్నట్టుగానే పేరు కూడా మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా. దాదాపు ఏడాది క్రితం కూడా ఆయనకి ఇలాగే అనారోగ్యం పాలైతే ఆయన కుమార్తె క్రాంతిని కనీసం చూడడానికి కూడా రానివ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక లేఖ రిలీజ్ చేశారు. అలాగే అంతకుముందే ఉన్నటువంటి ఇష్యూస్ వీటిని కూడా ఆయన బయట పెట్టడం కానీ ఇంకోటి కానీ అయ్యింది. సరే, కుటుంబంలో కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నాయనేది సరే, అది వారి వ్యక్తిగతం, దాని మీద మనం అంత పెద్దగా కామెంట్ చేయక్కర్లేదు. బట్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్, ముద్రగడ పద్మనాభం గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం 30 సెకండ్ల ఫోన్ కాల్కే పరిమితమైంది. ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఆయన త్వరగా కోలుకుంటారు, మీరు నాకు ఫోన్ చేయడానికి ఎలాంటి సంకోచం వద్దు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఉన్నాం. ఇది ఒక ఫోన్ కాల్, ఆయనకి ఇచ్చిన వాల్యూ అది. మొన్న వెంకటాయపాలెంలోనే ఎక్కడో తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఏం మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, దాని మీద రకరకాల ఆరోపణలు ఇంకోటి వస్తూనే ఉన్నాయి, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళెవరికి కూడా, వెంకటాయపాలెంలో పెట్టుకున్నటువంటి వీళ్ళెవరికి కూడా ఒక్కసారైనా ముద్రగడ పద్మనాభం గారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళి ఒక భరోసా ఇచ్చేలాగా, ఒక ధైర్యం ఇచ్చేలాగా, ఏదో వాట్సాప్లోనో లేదంటే కాపు గ్రూపుల్లోనో పెట్టుకొని ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్యం బాగుండాలి, ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఆయనకి ఇవ్వాలి, ఆశీర్వాదం ఉండాలి, ఈ మెసేజ్లు పెట్టడం, ఫోన్ చేసి నాన్న ఎలా ఉందమ్మా ఓకేనా అంత అన్నం కాదు కదా. వెళ్ళి వాళ్ళ దగ్గరికి కాస్త భరోసా ఇవ్వాలి కదా. రే బై గిరి, ఏం కాదమ్మా, నాన్నగారికి వయసు అవుతుంది తెలిసిందే కదా, దీంతో వచ్చిన కాంప్లికేషన్స్ అంతే, ఆయన హ్యాపీగా ఉంటారు, మొత్తం అంతా క్లియర్ అవుతుంది, మేము ఉన్నాం కదా అనేటువంటి ఒక భరోసా, ఒక ధైర్యం ఎందుకని ఎవరు ఇవ్వలేకపోయారు? కేసు పూర్వపురాలు అవన్నీ పక్కన పెడితే, వివాదం ఇవంతా పక్కన పెడితే, ఒక రౌడీ షీటర్ 23 ఏళ్ల వయసు, 25 ఏళ్ల వయసుకి 22 కేసులు, 22 నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తి సాయి కృష్ణ అనేటువంటి యువకుడు. సరే, కాపు సామాజిక వర్గమే తీసుకొచ్చారు కదా, కాపు యువకుడే, కానీ
యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ఉన్నాడు. చేసినవేమీ సాధు పనులు కాదు, సాధు చిత్తంతో చేసిన పనులేమీ కాదు. ఏ ఒక్కటి కేసు తీసుకున్న ఆ సెక్షన్లు పెట్టినటువంటిదైనా ఇంకోటైనా కానీ. పాక్సో కేసు, అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఏం చేశాడు అనేటువంటిది ఇప్పటికీ ఆ న్యూస్లోనే దానికి మాట్లాడక్కర్లేదు. అయితే సదరు సాయి కృష్ణ కోసం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా డైరెక్ట్గా వచ్చారు. ఎందుకంటే చాలా సివియర్ అక్కడ కేసు. లాకప్ డెత్ జరిగిపోయింది, తగలబెట్టేశారు, బూడిద కూడా ఇవ్వలేదు, ఇష్టం తిట్టేశారు. వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ఆవిడకి న్యాయం చేయాలి. మరి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు చాలా సీనియర్ నేత, ఆయన చాలా కష్టపడ్డారు వైసీపీ పార్టీ కోసం. అంటే ఇండైరెక్ట్గా, దాని తర్వాత డైరెక్ట్గా అనుకోండి, కష్టపడ్డారు. మరి అటువంటి వ్యక్తికి కనీసం ఒక పరామర్శ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే ఏమనుకోవాలి ఈ నేతలందరికీ కూడా? అంటే ఒక రౌడీ షీటర్ పార్టీ వాల్యూ కూడా ముద్రగడ పద్మనాభం గారు చేయలేకపోయారా? క్రాంతి కూడా ఇదే అడుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు హుందాతనం ఎలాంటిదో తెలుసా? ఇదే క్రాంతి గారు వారి భర్త గారు అందరూ కూడా జనసేన పార్టీలో చేరడానికి వస్తే, అమ్మా వద్దు, దీనికి మీ నాన్నగారి పర్మిషన్ ఉందా, మీ నాన్నగారికి తెలుసా, ఆయన చెప్తే తప్ప నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయని పార్టీలోకి, ఆయన మీద నాకు గౌరవం ఉంది, ఇది పవన్ కళ్యాణ్ గారి సంస్కారం. వేరేజ్ మరి వీళ్ళందరిది ఏమైపోయింది? ఇప్పుడు టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలి. ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాతీయ స్థాయిలో కూడా చాలా బలంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి నేతల్లో కూడా కీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ని ఇక్కడ తోడ్పరబట్టాలి, అవమానం పాలు చేయాలి, అపహాస్యం పాలు చేయాలి, పాలన చేయనివ్వడానికి లేకుండా చేయాలి. ఎందుకు ఇదంతా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు మనవాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రేపన్న రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా అవుతాడు, లేదు ముఖ్యమంత్రి కాకపోతే ఇంకా పై స్థాయికి వెళతాడు అన్నటువంటి ఒక మంచి హోప్ పెట్టుకోవచ్చు కదా. అలాంటిది లేదు. ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీతోటి ఉన్నాడు కాబట్టి పొత్తులో ఆయన ఏ రకంగా అయినా పక్కకు తీసుకొచ్చేసేయాలి, రాష్ట్రంలో పాలన అనేది జరగకూడదు. ఇదేనా ఈ రకమైనటువంటి ఆలోచనతోటైనా మీటింగ్లు పెట్టుకున్నది? ఈ మీటింగ్లు పెట్టుకోవడానికి దీనంతటికి కూడా చాలా చక్కటి సమయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి, అఫ్కోర్స్ ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారంటే లోపలికి ఐసీయూలోకి ఎవరిని పంపించడానుకోండి, కానీ కనీసం ఆ హాస్పిటల్కో వాళ్ళ ఇంటికో వెళ్ళి, ఇంటికి కుటుంబ సభ్యులు ఉన్నారుగా, వాళ్ళని పరామర్శించవచ్చుగా, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వచ్చుగా, వెళ్ళి ఫోన్ కాల్ చేసి చెప్పేసాం మేము. ఇంకా అదే పరామర్శ అయితే అదేదో ఇక్కడ కూడా పోలీసులు చేసినటువంటి దాష్టిక ఉన్న దాని మీద స్టేషన్ దగ్గరికి వెళ్ళొచ్చు, దానికి ప్రెస్ మీట్ అవసరం లేదు, పార్టీ ఆఫీస్లో పెట్టచ్చు, అంత కేయాస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్టేట్ మొత్తం కూడా ఇదే చర్చ జరగాలి, దీని మీదే నడవాలి అనేటువంటి ఈ తాపత్రయం అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రిగా చేశారు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఏమైనా ఉంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, రాజకీయ పాఠాలు కానీ ఇంకోటి కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తిని కలిసిన తప్పులేదు, అలాంటి వ్యక్తి కోసం బయటకు వచ్చినా తప్పులేదు. కానీ 22 కేసుల్లో క్రిమినల్గా ఉన్నటువంటి ఒక నార్మల్ యువకుడికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చేశారు? వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి జరిగినటువంటిది అన్యాయమే, పోలీసులు అలా చేయకూడదు, చట్టం చాలా కఠినంగా ఉండాలి వీళ్ళ మీద. ఎవరైతే అది చేశారో రేపు కోర్టులో తెలుస్తుంది కదా. హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది వేశారు కదా, లేదు ఇమ్మీడియట్గా ఇది ఒక అస్త్రంగా మారిపోవాలి, రాష్ట్రం అంతా గగ్గోలెత్తిపోవాలి. అసలు రాష్ట్రంలో మొత్తం ఇంకేమైనా ఉంది అంటే ఇంకేముంది, కాపుల మీద దాష్టికం చేసేశారు అనేటువంటిది వచ్చేసేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడినటువంటి పెద్ద మనుషులు అందరికీ మరి పద్మనాభం గారు ఆయన ఆరోగ్య పరిస్థితి గుర్తురాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా అంటే ఓడిపోయాం కదా, పర్వాలేదులే, ఇంకెందుకు ఎలాగో ఇప్పుడు ఏం బయటికి వెళ్ళక్కర్లేదు, ఇలాంటి పరామర్శలు మనకు అవసరం లేదు, మళ్ళీ ఎన్నికల సమయంలో అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఇంకెక్కడన్నా సరే శవయాత్రలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం, బతికున్న వాళ్ళని మాత్రం పరామర్శించం, వెళ్ళి వాళ్ళ హెల్త్ గురించి మాత్రం అక్కడ కేర్ తీసుకోం. ఇలాంటి సమయాల్లోనే కదా భరోసా అనేది. అబ్బే ఇలాంటివి కాదు, మాకు అక్కడ రాజకీయం కావాలి. ముద్రగడ పద్మనాభం గారికి ఆయన హాస్పిటల్లో ఉంటే మాకేం ఉరుగుతుంది, మాకేం పెద్ద దీంట్లో రాజకీయ మైలేజ్ వచ్చేది లేదు కాబట్టి వైసీపీ కూడా అలాంటి ఒక స్ట్రాటజీని ఎంచుకుంది అంటున్నారు. ఇదంతా చాలా బాధపడుతున్నారు ముద్రగడ క్రాంతి గారు, పద్మనాభం గారి కుమార్తె. కనీసం పరామర్శించడానికి కూడా వీళ్ళెవరికి తీరిక లేకుండా పోయిందా? గంజాయి బ్యాచ్లకి, రౌడీలకి ఇచ్చేటువంటి వాల్యూ కూడా మీకోసం ఇంత కష్టపడి ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి తన తండ్రికి ఆ మాత్రం విలువ కూడా ఇవ్వలేకపోతున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఆ ఆడబిడ్డకి, నా అక్క చెల్లెమ్మలకి ఇదేం మాట్లాడతారు కదా, ఆ మాట్లాడేటువంటి తరుణంలో మరి ఈవిడ కూడా మహిళే కదా, రాష్ట్ర మహిళ.
ఎంతైనా ఆ తండ్రి కూతురే, ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన కూతురేగా. మా క్రాంతి ఎలా ఉన్నావు అమ్మా, ఏంటి సంగతి, ఏం కాదమ్మా నాన్నగారికి అన్న ఒక మాట ఆవిడతో కూడా కనీసం మాట్లాడడానికి వీళ్ళెవరికి నోరు రాలేదా? కనీసం ఆయన చూడడానికి కూడా ఒకళ్ళకి కాలు కదలట్లేదా అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. సో ఇంకా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. మీకు అవసరం ఉన్నంత వరకే మీకు జనం గుర్తుంటారా, పని అయిపోయిన తర్వాత వదిలేస్తారా మీరు? మీ పార్టీ కోసం సర్వస్వాన్ని కూడా ఇచ్చినటువంటి నాన్నగారికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? 5 ఏళ్ల పాటు ఏ విధంగా మీకోసం పోరాడారు, ఎంత పోరాటం చేశారు, అలాంటిది ఒక ఫోన్ కాల్తో మీరు ఇది పట్టేస్తారా? అసలు కృతజ్ఞత అనేది లేదు, దీంతో తేలిపోయిందంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సమాధానం చెప్పుకోగలుగుతారా వైసీపీ వారు? వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు ఎవరైతే మీటింగ్లు పెట్టుకున్నారో మొన్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, వాళ్ళందరూ కూడా మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా ఆ కుమార్తెకి? చూడాలి. వైసీపీ డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడే బయటపడుతున్నాయని కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.